ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. నీకు బాగా ఆకలి అవుతుంది సోదరి, నీకు బాగా ఆకలి అవుతుంది. నా దగ్గర ఆహారం ఉంది, ఆహారం ఉందని తెలుసుకునే కళ్ళు నీకు లేవు, ఆహారం ఉందని నేను మొత్తుకొని చెప్పినా వినే చెవులు నీకు లేవు. అంటే చెవుడుంది, గుడ్డితనం ఉంది. ఇప్పుడు నా దగ్గర ఏదో నీకు ఇష్టమైన ఫుడ్డు, చాలా శ్రేష్టమైన ఫుడ్ నా దగ్గర ఉంది, కానీ నా దగ్గర అది ఉందని చూసే కళ్ళు నీకు లేవు. నా దగ్గర ఉందని నేను చెప్పినా వినే చెవులు నీ దగ్గర లేవు. ఈ రెండు లేనప్పుడు నా దగ్గర ఉన్న పదార్థాన్ని అడిగి పొందుకునే ఛాన్స్ నీకుందా? ఉందా? అలాగని నా దగ్గర పదార్థం లేదా? దాన్ని సొంతం చేసుకోవాలంటే నీకేం కావాలి? నేను పిలుస్తున్నా, నా సోదరి నీకు ఇష్టమైన ఆహారం సిద్ధపరిచాను, ఇదిగో రా అను నేను పిలిచినప్పుడు వినే చెవి నీకుండాలి. ఓకే, అలాగే నా దగ్గర ఉన్న పదార్థాన్ని దృష్టించే కళ్ళు నీకు ఉండాలి. దాన్నే విశ్వాసం అన్నారు. ఇప్పుడు నీకు వినబడలేదని, నీకు కనబడలేదని నా దగ్గర పదార్థం లేదా? ఉంది, కానీ నీ దాకా ఎందుకు రాలా? దాన్ని స్వతంత్రించుకునేటువంటి కళ్ళు చెవులు నీకు లేనందున రాలా. కమ్మని పాట పాడా, మంచి పాట ఇందాక పాడా, అనుకుందాం. దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా దాటిపోబోకయ్యా. ఓకేనా? మంచి పాట అనుకుందాం. మీకు నచ్చిందా? శ్రావ్యమైన పాట. ఈ పాట మీకు చెవులు ఉన్నాయి కనుక మీకు అందింది, మీకు ఉంది. చెవులు లేని చెవిటివాడు ఉన్నాడు అనుకో, వానికి ఈ పాట ఉందా లేదా? పెద్దగా చెప్పాలి. వానికి పాట లేదు కాదు, పాట ఉంది కానీ దాన్ని వినే చెవులు వానికి లేవు. అంటే ఉన్న పాట వానికి అందుకోవటానికి అవసరమైన చెవి వానికి అది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుడు సంపదలగని దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. మనకు అవసరమైనవి, భూమి మీద అవసరమైనవి, చచ్చాక మనకు అవసరమైనవి, ఇహమందును పరమందును మనకు కావలసిన అన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి.